శ్రీరమణాశ్రమం, స్కందాశ్రమం. క్రమంగా ఆశ్రమంలోని భక్తుల సంఖ్య ఎక్కువ అవుతుండడం వలన 1916లో శ్రీరమణులు స్కందాశ్రమానికి మారారు. కందస్వామి అనే భక్తుని కృషి వలన ఈ ఆశ్రమం తయారైనది. భగవాన్ తల్లి గారైన శ్రీ అళగమ్మ గారు కూడా ఇక్కడే ఉండేవారు. 1922లో శ్రీ అళగమ్మ గారు మరణవేదనలో ఉన్నప్పుడు స్వామివారు వారికి ముక్తి నొసగారు. ఆమె దేహాన్ని అరుణాచల పాదం వద్ద ఖననం చేసి సమాధి నిర్మించారు. ఈ సమాధి చుట్టూ ఏర్పడిన ఆశ్రమమే శ్రీ రమణాశ్రమము. తల్లిగారి సమాధిపై నిర్మింపబడిన ఆలయం పేరు మాతృభూతేశ్వరాలయం. భగవాన్ సేవకుడినైనా, జంతువులనైనా, పక్షులనైనా వారు, వీరు, రండి, పొండి అని పిలిచేవారు. పళనిస్వామి అనే శిష్యుని కోరికపై శ్రీ భగవాన్ అక్షర మణమాల రచించారు. ఒక్క గిరి ప్రదక్షిణలో ఆసువుగా శ్రీ భగవాన్ 108 పద్యాలు చెప్పారు. తాను ఆలోచించి పద్యాలు వ్రాయలేదని, వాటంతట అవే దొర్లాయని శ్రీ భగవాన్ చెప్పరు. ఆ పద్యాలు వ్రాస్తున్నప్పుడు భగవాన్ కళ్ళ వెంట నీళ్లు కారాయంటారు. అక్షర మణమాల అంటే సువాసన గల దండ అని అర్థం. ఇందులో శ్రీ భగవాన్ ప్రియుణ్ణి ఉద్దేశించి పలికే కన్య పాత్రని ధరిస్తారు. ఇక్కడ విరహిణి అయిన కన్య శ్రీ భగవాన్, అరుణాచలుడు ప్రియుడు.